హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రీగానే వంట గ్యాస్ సిలిండర్, స్టవ్ 300 సబ్సిడీ ఎలా అప్లై చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అన్ని పథకాల గురించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరలను ఒకేసారి పెద్ద మొత్తంలో తగ్గించిన సంగతి మనకు తెలిసిందే. గత ఏడాది రాఖీ, ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా 2 విడతల్లో సిలిండర్పై 300 తగ్గించింది. దీంతో చాలా వరకు ఊరట కలిగింది. అయితే ఇదే సమయంలో కేంద్ర ఉజ్వల సిలిండర్ పైన ప్రకటన చేసింది. అదనంగా 75 లక్షల ఫ్రీ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే పీఎం ఉజ్వల యోజన కోసం ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దాదాపు అన్ని వర్గాల ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో మహిళలు, ఉద్యోగులు, వృద్ధులు, నిరుద్యోగులు ఇలా ఎవరైనా కావచ్చు, వారికి అనుగుణంగా స్కీమ్ తెస్తుంది. ఇక ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం మహిళల పేరిట ఉచిత గ్యాస్ కనెక్షన్ అందిస్తుంది. దీని కింద గ్యాస్ సిలిండర్, స్టవ్ ఉచితంగానే వస్తుంది. ఇక వీటిపైన సబ్సిడీ కూడా ఉంటుంది. ఇదే ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఈ స్కీమ్ కింద సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్ల వరకు 300 చొప్పున రాయితీ సబ్సిడీ కూడా అందిస్తుంది. ఇప్పటికీ ఈ స్కీమ్ కింద 10,33,00,000కు పైగా కుటుంబాలు లబ్ధి పొందాయి. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించింది. రాఖీ గిఫ్ట్గా 200 చొప్పున తగ్గించగా, అదే సమయంలో ఉజ్వల స్కీమ్ కింద రాయితీని 200 నుంచి 300 వరకు పెంచింది. ఇక కొత్తగా ఉజ్వల స్కీమ్ కింద రానున్న 3 ఏళ్లలో 75 లక్షల వరకు కొత్త కనెక్షన్లు ఇస్తామని తెలిపింది. ఇక తర్వాత మరోసారి ఈ ఏడాది ఉమెన్స్ డే సందర్భంగా రూ. 100 తగ్గించింది. ఇక ఉజ్వల్ పథకం 2016 మే 1న ఉత్తరప్రదేశ్లో బాలియాలో ప్రధాని నరేంద్ర మోడీ గారు చేతుల మీదుగా ప్రారంభమైంది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి, దారిద్ర్యరేఖకు దిగువనున్న వారికి, మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. ఉజ్వల స్కీమ్ దరఖాస్తుదారులు ఖచ్చితంగా మహిళ అయి ఉండాలి. అర్హత వయసు 18 ఏళ్ళు దాటితే చాలు. ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం 1,00,000 లోపల ఉండాలి. అప్పటి వరకు ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు. బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఇంట్లో వారికి రేషన్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు అవసరం. ఏ ఎల్పిజి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్నైనా ఎంచుకోవచ్చు. పథకం కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ముందుగా ఉజ్వల యోజన వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ కొత్త కనెక్షన్ కోసం అన్న దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా డిస్ట్రిబ్యూటర్ని ఎంచుకోవాలి. ఇండియన్, హెచ్పి గ్యాస్, భారత్ గ్యాస్. తర్వాత రిజిస్టర్ పైన క్లిక్ చేసి కస్టమర్ పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్, క్యాప్చా కోడ్ సహా ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. స్క్రీన్ పైన ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని వివరాలు నింపాలి. దాన్ని సదరు ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్కి అందించాల్సి ఉంటుంది. తర్వాత మీ వివరాలను ధృవీకరించి కనెక్షన్ ఇస్తారు. ఉజ్వల స్కీమ్ కింద మొదట స్టవ్, సిలిండర్ ఫ్రీ వస్తుంది. తర్వాత నుంచి గ్యాస్ సిలిండర్పై 300 సబ్సిడీ వస్తుంది. ఏటా 12 సిలిండర్పై రాయితీ వర్తిస్తుంది.